హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే విఐటి ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. మనకైతే ఈ అడ్మిట్ కార్డ్ అంటే ఎలక్ట్రానిక్ అడ్మిట్ కార్డ్ మనకి ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి ఏంటి, ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవి అవన్నీ అయితే చూసుకుందాం. సో అవన్నీ తెలియకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినా వేస్టే, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మన వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు విఐటి ఎంట్రన్స్ అనేది ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో మనకి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అయినటువంటి వెల్లూర్, చెన్నై, భూపాల్ క్యాంపస్లో సీట్ రానికి, ఐఐటీలో చదవడానికి సో ఇదైతే ఎంట్రన్స్ అయితే ఉపయోగపడుతుంది. సో మనకి కౌన్సిలింగ్ ప్రక్రియ వచ్చేసి 30th నుంచి అయితే మనకి అప్డేట్ అయితే ఇస్తామని అయితే అంటున్నారు. ఈలోపు మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, 24th నుంచి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. సో ఈ తరుణంలో మీరు అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా విఐటి ట్రిపుల్ ఆన్లైన్ టెస్ట్ బుకింగ్ సిస్టమ్ అని చెప్పేసి, ఇక్కడైతే క్లిక్ చేయాలని చెప్పేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలాగ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదొక ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చర్ కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేసి మీరైతే కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి. ఇదంతా కరెక్ట్గా మీరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మీ యొక్క ఈ అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇలా వస్తాయన్నమాట. మీ యొక్క ఫోటో వస్తుంది, మీ యొక్క అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీరు చూస్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇలా మీరైతే కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అందులోనే కిందికి వెళ్తే మనకి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. ఏ టైంకి ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఏ టైమింగ్కి ఎగ్జామ్ అయితే ఉంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ కూడా క్లియర్ కట్గా ఇస్తారు. అండ్ దాని కిందనే ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ తెలియకపోతే అక్కడ క్లిక్ చేయాలని చెప్పేసి ఒకటి ఆప్షన్ అయితే ఇస్తారు. దానిపై క్లిక్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది అనమాట. ఆన్లైన్లో మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. చూసుకోండి ఏ టైమింగ్కి మీరు ఎగ్జామ్ ఉందో. ఇన్ కేస్ మీకు కనుక ఈ యొక్క ఈ అడ్మిట్ కార్డ్ రావట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మనకి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ ఎవరిది అంటే 21st ఏప్రిల్ వాళ్ళది కొంచెం ముందే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ తరుణంలో ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్ డేట్ కంటే 2 days బిఫోర్ అయితే వీళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీ యొక్క అడ్మిట్ కార్డ్ రాలేదంటే మీ యొక్క ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు అని అర్థం. సో నెక్స్ట్ డే మీరైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇన్ కేస్ 27th ఎగ్జామ్ డేట్ ఉంది అంటే 24th నుంచి మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి డౌన్లోడ్ చేసుకోనికి. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ కనుక వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ అడ్మిట్ కార్డ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ మస్ట్ బి సేఫ్లీ రిటైన్ అండ్ షోన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్, కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్ ప్రాసెస్. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ కేస్ మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని మీరు అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకొరకు ఇది ఒక 2-3 కాపీస్ తీసుకొని సేఫ్గా పెట్టేసుకోండి. Candidate should report to the exam center with a e-admit card with any of the following for verification. మీ యొక్క అడ్మిట్ కార్డ్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్, మీ ఫోటో ఐడి కార్డ్ ఏదన్నా కానీ తీసుకెళ్ళండి. గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదంటే అది పట్టుకెళ్ళేసండి. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ పట్టుకెళ్ళేసండి. ద క్యాండిడేట్ మస్ట్ అరైవ్ ఎట్ ద డిజిగ్నేటెడ్ ఎగ్జామ్ సెంటర్ అట్లీస్ట్ 90 minutes బిఫోర్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మీరు వెళ్ళొచ్చు. సో 90 minutes అన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మీరు వెళ్ళేలా చూసుకోండి. Bringing electronic devices like calculators, tablets, mobile phones, smart watches, any other gadgets into the exam hall is strictly prohibited. అనగా మీ యొక్క వాచెస్, క్యాల్కులేటర్స్ ఎలాగో తీసుకెళ్ళారు, కానీ వాచ్ ఉంటుంది కదా, స్మార్ట్ వాచ్, అవి తీసుకెళ్తారేమో. పొరపాటున మీ మొబైల్ ఫోన్ జేబులో ఉంటుందేమో చూసుకోండి అవన్నీ, ఓకేనా. స్మార్ట్ వాచెస్ ఉండకూడదు. నార్మల్ వాచెస్ ఎలో చేస్తారు లేని, కానీ అంటే కొన్నిసార్లు ఎలో చేస్తారు, లేకపోతే లేదు. అది కూడా మొబైల్ ఫోన్స్ అయితే అసలుకే ఎలో లేదు. క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు లీవ్ ద ఎగ్జామ్ హాల్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes తర్వాత మనకి బయటకు పంపిస్తారు. సో ఎవరు అంతకుముందు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. విఐటి ట్రిపుల్ 2025 ర్యాంక్ అండ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ 30th April 2025 అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కూడా పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. మనకు ఈ యొక్క ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ అయితే అవన్నిటితో పాటు మన కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా
30th ఏప్రిల్ రోజున అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. వన్స్ రాగా నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏంటి అంటే, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ద అడ్మిషన్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ బేస్డ్ ఆన్ VIT-EEE 2025 ర్యాంక్. మీకు VIT-EEE ఎంట్రన్స్ పరంగానే అడ్మిషన్ అయితే జరుగుతుంది. VIT వెల్లూరా, చెన్నై, భూపాల్ క్యాంపస్ ఎక్కడైనా కానీ సీట్ రావాలంటే ఈ యొక్క VIT-EEE ద్వారానే వస్తుంది. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఇందులో ఉండవు, గుర్తుపెట్టుకోండి. VIT డస్ నాట్ engage agents, counselors, consultants for admission. VIT will not be responsible for any such interactions initiated by the applicant or parent. ఎవరైనా మీకు అడ్మిషన్స్ ఇద్దాము అని చెప్పేసి ఏజెంట్ని కలుద్దాం, పిఆర్ఓని కలుద్దాం అని చెప్పేసి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కూడా అప్రోచ్ అవుతే కనుక మీరైతే అటువంటి దాన్ని ఎంకరేజ్ చేసుకోకండి. అటువంటి దానికి గురై మోసపోమాకండి, మీ డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే ఇట్లాంటిది ఏం ఇందులో ఉండదు. మొత్తం పూర్తిగా ఆన్లైన్లోనే ఎగ్జామ్ బేస్డ్ పరంగానే మీకు అయితే సీట్స్ అయితే ఇస్తారు. ఎలాంటి ఏజెంట్స్ ఉండరు, ఎలాంటి పాలిటిక్స్ ఇందులో జరగవు. ఓకేనా. అప్లికేషన్ ఫీ, కౌన్సిలింగ్ ఫీ, అకాడమిక్స్ అండ్ హాస్టల్ ఫీ షుడ్ బి రీమీటెడ్ ఓన్లీ త్రూ ఆథరైజ్డ్ ఆన్లైన్ పోర్టల్స్ ఆఫ్ VIT అని చెప్పేసి అంటున్నారు. దెర్ ఈజ్ నో క్యాష్, DD చెక్స్ ఆర్ ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. అంటే మీకు క్యాష్ కావచ్చు, DD కావచ్చు, చెక్ కావచ్చు, అట్లాంటిది ఏమైతే వీళ్ళు తీసుకోరు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మోడ్ ద్వారానే, అది కూడా ఆథరైజ్డ్ ఆన్లైన్ పోర్టల్స్లో మాత్రమే వీళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా. VIT-EEE ఈజ్ ఎ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ వెల్లూర్, చెన్నై, VIT AP అండ్ VIT భూపాల్. సో ఈ యొక్క VIT-EEE అనేది కామన్ ఎంట్రన్స్ ఫర్ ఇక్కడ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో వెల్లూర్, చెన్నై, VIT AP అండ్ VIT భూపాల్ క్యాంపస్లో సీట్ రానికి. ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ఈమెయిల్ ఆర్ SMS అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇన్ కేస్ ఈమెయిల్లో కనిపించకపోతే ఈమెయిల్లో స్పామ్ ఫోల్డర్ ఉంటుంది, జంక్ ఈమెయిల్ ఫోల్డర్ ఉంటుంది, అందులో అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. ఏవైనా డిస్ప్యూట్స్, లీగల్ యాక్షన్స్ విల్ బి ఉంటే కనుక అవన్నిటిని ఇక్కడ వెల్లూర్ క్యాంపస్ అయినటువంటి తమిళనాడులో ఉంటుంది కదా, సో ఆ యొక్క హెడ్ ఆఫీస్ అయితే చూసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నైతే మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి తెలుసు. ఓకే, ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.